యువ నాయకులు ధిక్కార స్వరం వినిపించారు. అందులో ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, రెండో ఆయన పవన్ కళ్యాణ్ గారు. ధిక్కార స్వరం ఒక ఆయన సోనియా గాంధీ మీద వినిపించి తెలుగువాడి పవర్ ఏంటో చూపించారు. రెండో ఆయన కూడా అదే ధిక్కార స్వరాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వినిపించి అధపాతాళానికి తొక్కుతానని ప్రతిజ్ఞ చేసి మరీ తన ఏంటో చూపించారు. సో ధిక్కార స్వరాల వెనుక ఆవేశం ఉంది, ఆగ్రహం ఉంది, కొన్ని సందర్భాల్లో ధర్మాగ్రహం ఉంది. పవర్లోకి వచ్చిన తర్వాత ధర్మాగ్రహం అధర్మాగ్రహంగా మారినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించిన భారీ పరిహారాన్ని మనం లెక్కగట్టలేం. సో ఈ రెండు సందర్భాల గురించి ఎందుకు ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో 30 ఏళ్ల పాటు వీళ్ళ ముద్ర చాలా స్పష్టంగా ఉంటుంది. స్వరాలు మార్చి ధిక్కారాలు వినిపించినప్పుడు బాధ్యతలు కూడా భుజాలకు ఎత్తుకోవాల్సిన సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసింది కాలం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది ముందరే గుర్తెరిగి చాలా బాధ్యతగా ఆయన విధుల్లో ముందరికెళ్తున్నారు. ఈ ప్రస్తావనకి మనం తీసుకోబోతున్న అంశానికి కొంత ఇది దగ్గరతనం ఉంది కాబట్టి చెప్పబోతున్నా. ఇప్పుడు జనతాదళ్ యు తాజాగా తెర మీదకి తీసుకొచ్చింది ప్రత్యేక హోదా. నితీష్ కుమార్ లాంటి పేచీకోరు రాజకీయవేత్త ఏ రకంగా వ్యవహరిస్తారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంజేతి కంకణానికి అద్దం ఎలా అని చెప్పేసి చిన్నప్పుడు సామెతలు చదువుకునేవాళ్ళం. నితీష్ కుమార్ అని ఆయన ముంజేతి కంకణం. ఆయన లేవనెత్తే అంశాలు గురించి ప్రత్యేకంగా శ్లోకం చెప్పి కింద తాత్పర్యం చెప్పక్కర్లా. ఆయన ఆ మాట అన్నా అంటే దాని అర్థం ఖచ్చితంగా ఏదో మడత పేచి పెట్టబోతున్నాడని. పెట్టాడు. ఎందుకు పెట్టాడు? లేదా బీజేపీ పెట్టించిందా? ఈ ధిక్కార స్వరాలు ఇప్పుడేం మాట్లాడతాయి? వీటన్నిటికి సంబంధించి సమగ్రంగా ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, మీతో స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఆ మొట్టికాయలు తినటం, మళ్ళీ మందు రాసుకోవటం బీజేపీకి గడిచిన 10 ఏళ్ళుగా అంతకుముందు కూడా కొంత అలవాటు ఉంది కాబట్టి, ప్రాక్టీస్ కూడా ఉంది కాబట్టి. సో ఇదేంటి, ఈ స్వరం ఆయన చేత మీరు వినిపించారా జేడీయూ చేత, లేకపోతే ఆయనగా చేసిందేనా? అంటే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి చంద్రబాబు గారు ఎక్కడ మాట్లాడతారనే ఒక బెంగ బీజేపీకి ముందరే రావటం వల్ల నితీష్ భుజాల మించి తుపాకీ పేల్చిందనే మాట వినిపిస్తుంది. మ్యూట్లో ఉన్నారండి. పవర్లోకి వచ్చిన తర్వాత మ్యూట్లో ఉంటాయండి సార్ మీరు. వాసుదేవ్ గారు నమస్తే అండి. అలాగే శివపార్వతి గారికి, చౌదరి గారికి కూడానండి. పొద్దున్నే మొత్తం అంతా వదిలిపోయేలాగా వేస్తారు ప్రశ్నలు. ఇప్పుడు కాదండి, నిరంతరం భారతీయ జనతా పార్టీ అంటే ఎటు నుంచి ఎవరు ఏ విధంగా వస్తారని ఇప్పుడు కాదండి, పార్టీ పుట్టప్పటి నుంచి గత జనసంఘప్పటి నుంచి కూడా ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, 200 మంది ఉన్నా, 400 మంది ఉన్నా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. అయితే నిన్న నితీష్ కుమార్ గారు వారు చేసిన వ్యాఖ్యలో ఫస్ట్ లైన్ అంతా తీసుకుంటున్నారు కానీ సెకండ్ లైన్ ఎవరు తీసుకోవట్లేదు. వాస్తవం ఇది కావాలి అన్నారు, కాకపోతే ప్యాకేజ్ అయినా కూడా అనే మాట అన్నారు. ఇది చూడండి, అశ్వత్థామ అత కుంజర అంటారు చూడండి, పైనోటి తీసారు, కింద వదిలేశారు వాస్తవ గారు అందరూ. మరి మీరు కూడా ఆ లైన్ ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం లేదు. మిగతా మీరైతే క్షుణ్ణంగా అన్ని చూస్తారు. కాదు, మీ చేత ఇన్ని మాట్లాడించాలంటే ఆ ఒక్కటి నేను వదిలేయాలి. తెలుసండి నాకు, అందుకే చెప్పాను కదండి, పొద్దున్నే మత్తు వదిలిచ్చేస్తారు మీరు అందరికీ. నేను అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనుభవాల దృష్ట్యాను ఏ విధంగా అయితే ముందుకు వెళ్లాలో అంటే క్లారిటీతో చెప్పేస్తుందండి భారతీయ జనతా పార్టీ. ఇది ఇక్కడ వరకే సాధ్యము, ఇక్కడ వరకు రూల్స్ మారినవి, కొత్త వచ్చినవి అని చెప్పి ఏది సాధ్యమో ఏది అసాధ్యమో చెప్పేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతుందో ఎగ్జాంపుల్ తో చూసేశారు నితీష్ గారు. ఇప్పుడు వారు వచ్చి కొత్తగా అయితే ఇది కావాలని డిమాండ్ అయితే చేయరు. అంటే డిమాండ్ అంటే నేనేమనుకుంటా, వాళ్ళ స్టేట్కి కావాల్సింది ఖచ్చితంగా వారు అడుగుతారు, కానీ ఇఫ్ నాట్ పాసిబుల్ దిస్ ఆల్సో అని కూడా వారు అనేశారు. కానీ వారి స్టేట్ కోసం వారు అడగకపోతే ఇంకెందుకున్నట్టండి వారు? అందులోనూ అధికారంలో ఉండి పైనుంచి ఇప్పుడు మన చెట్లుంటే మన ఫలాలు 4 కోసుకుని ఇంట్లో పెట్టుకోవాలని ఎందుకు అనుకోము? ఖచ్చితంగా వారు అడుగుతారు. దానికి అనుగుణంగా కూడా మోడీ గారు ఏమి ఇవ్వాలో అది ఇస్తారండి. సో అది మళ్ళీ మీరు ఇక్కడ కూడా వచ్చేసారు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు, అదే 19 వరకు కాదు 14లో అలయన్స్ తో స్టార్ట్ అయ్యాక మధ్యలో ఇదేండి ఈ
ఆ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అంటూ బయటకు వచ్చారు. ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ విడిపోయే ముందు 2-3 సార్లు చర్చల్లో కూడా చెప్పారండి. వైఎస్ఆర్ మా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఖమ్మంపాటి హరిబాబు గారు వారు చెప్పారు మా మీటింగ్స్ లో కూడా, ఇంటర్నల్ మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీట్ లో, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీకి వేసిన ట్రాప్ లో పడిపోయారు, ఇది అయ్యేది కాదు, దానికి అనుగుణంగా ఎంతైతే రావాలో ప్రతిఫలం, ఆ ప్రతిఫలం అంతా ఫండ్స్ రూపంలో ఇచ్చేస్తున్నాం. స్పెషల్ ఏదో దానికి ఎక్కడికక్కడ స్పెషల్ అకౌంట్స్ తెరిస్తే స్పెషల్